ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటగిరి ఆధ్వర్యంలో కొడంగల్లోని 5 షాపుల్లో దాడులు, 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం. భూత్పూర్ మండల ప్రాంతంలోని పెద్ద తండా నుంచి లోక్య తండా వరకు నూతనంగా నిర్మించనున్న రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ద్వంద్వ పాలన కొనసాగిస్తున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఆ పంట ఏంటి ఈ పంట ఏంటి చెప్పి జబర్దస్తిగా రైతులు బెదిరించి ఈ పంట వేస్తేనే రైతు బంధు ఇస్తా, ఈ పంట వేస్తేనే కొనుగోలు చేస్తా అని ఆంక్షలు పెట్టిండ్రు. అయినా దాన్ని నమ్మి రైతులు ఈరోజు పెద్ద ఎత్తున ఈ జిల్లాలో సన్న బియ్యం సంబంధించిన వరి పంట వేయడం జరిగింది. దాంతోపాటు పెద్ద ఎత్తున పత్తి పంట వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము సన్న బియ్యానికి 1885 రూపాయలు ప్రకటించింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఏమన్నాడు, తక్కువ ఉంది ఇది, దానికి అదనంగా 150 రూపాయలు కలిపి బోనస్ ఇస్తామని చెప్పిండు. ప్రకటించి నెల అయింది, ఇంతవరకు యాది లేదు. ఈరోజు సన్నబియ్యం ద్వారా ఎకరాకు పెద్ద ఎత్తున దాదాపు 10 సంచులు తక్కువ వచ్చి నష్టపోయి పంట పెద్ద ఎత్తున నష్టపోయింది. దాంతోపాటు పెద్ద ఎత్తున వరి వేస్తే పత్తి వేస్తే పత్తి పంట పూర్తి నాశనం అయిపోయింది. 8-9 క్వింటాలు వచ్చే ఎకరాకు పత్తి పంట ఈరోజు ఎక్కడ కూడా రావడం లేదు. పూలు కూడా కట్టలేకపోయిన పరిస్థితి. కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఏ రకంగా అయితే నమ్మించిన రైతులకు ఈరోజు అదే రకంగా ముందుకొచ్చి కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ప్రకటించి 2500 రూపాయలు సన్న బియ్యానికి వెళ్ళని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు పత్తి పంటకు పూర్తి నష్టపోయారు కాబట్టి సీసేదారులకు కొనుగోలు చేసి 7500 రూపాయలు పెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా రైతుల పక్షపాతిగా రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేసిన పార్టీగా సాగునీటికి సంబంధించిన జిల్లాలో పెద్ద చేస్తాం కాబట్టి ఈరోజు పంటలు పండినాయి. కాబట్టి ఈరోజు నిజంగానే రైతుల పక్షాన్ని ఉన్నామనుకుంటే ఈ రైతులకు తక్షణంగా ఈ సాయం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నీవు అసెంబ్లీ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పి తీర్మానం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటగిరి ఆధ్వర్యంలో కొడంగల్లోని 5 షాపుల్లో దాడులు నిర్వహించి దాదాపు 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అలాగే పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న బొల్లెరోలో ఒక ఆటోను సీజ్ చేశారు. కొంతమంది నేరస్తులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని ఎవరైనా తరలిస్తుండగా ఎవరైనా నిల్వ ఉంచినా సరే మాకు తెలియజేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. ఈ దాడుల్లో కొడంగల్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు. సార్
आज వికారాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు చేసి మేము దాదాపు ఈ యొక్క పీడిఎస్ రైస్ 300 క్వింటాల దాకా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక బొలెరో వెహికల్, ఒక ఆటో, ఒక 5 ప్లేసులు, దీంట్లో కొంతమంది నేరస్తులని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఒక పీడిఎస్ రైస్ ప్రభుత్వం చాలా ఉక్కుపాదంతో అణచివేస్తుంది. ఇలాంటి పక్కదోవన పట్టించే వాళ్ళు ఎటువంటి ఉన్నా కూడా మాకు సమాచారం ఇవ్వగలరు. మేము వీడి మీద ఉక్కుపాదం చేయడం జరుగుతుంది. మా జిల్లా ఎస్పీ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క దాడులు జరిగినాయి. థ్యాంక్ యూ. కోల్కొండ మండలంలో ఉన్న రాంపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాములు, ఎంపీటీసీ రవికిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని నారాయణపేట ఎమ్మెల్యే సోదరుడు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరై వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోదరుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం దళారీ వ్యవస్థను రద్దు చేసి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, మండల రైతు సమన్వయ కన్వీనర్ మల్లా యాదవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు భీమరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు ఎవరు శంకర్ ఎన్నికెళ్ళింది పండిన ప్రతి గింజను కూడా రైతుకు దళారుల దగ్గరికి పోకుండా డైరెక్ట్ వాళ్ళ ఊర్లో కొనటానికి మద్దతు ధరగా 1888 రూపాయలు ఏ గ్రేడ్కు, కొద్దిగా పచ్చుకుంటే 1868 రూపాయలు పెట్టి తీసుకుంటున్నాడు. ఇది రైతుకు చాలా సౌలత్ అవుతుంది. ప్రతి 13 సెంటర్లు మన కోయిలకొండ మండలంలో పెట్టి ప్రతి దగ్గర నుంచి ఏ రోజు ఆ రోజు తీసుకొని పోతున్నారు. ఇంత మన రైతులకు ఇంత సౌలత్ చేసిన గవర్నమెంట్ ఇంతకుముందు ఏది లేదు. ఇంతకుముందు రైతులు ఇక్కడ నుంచి మొత్తం వాళ్ళ పంటను తీసుకొని మహబూబ్ నగర్ పోయి ఆడ ఒక రైస్ మిల్ వాళ్ళు రిజెక్ట్ చేస్తే, లేకపోతే అరటిలో పెట్టి ఓ రోజు కాంట అవుతుంది, కాంట కాదు 3 రోజులు అలా కూర్చునేది, అక్కడ వర్షం వస్తే నానిపోతే మళ్ళీ రిజెక్ట్ అయ్యి వాడు ఇంటికి తెచ్చుకునేది. అదంతా లేకుండా రైతులకు మళ్ళీ ఆడ 100కు క్యాష్ కటింగ్ 4 రూపాయలు అని చెప్పేసి దళారులు వాళ్ళు తీసుకునేది, ఆయనక దడవాయిలు అని చెప్పేసి వీళ్ళు అమ్మాలి వాళ్ళు కొట్టేసేది. ఇదంతా ఏది లేకుండా డైరెక్ట్ రైతుకు కోయిలకొండలో 13 సెంటర్లు పెట్టిండ్రు ఒక కోయిలకొండ మండలంలో. అంటే ప్రతి 2-3 విలేజ్లకు ఒక సెంటర్ పెట్టేసి ఎప్పటికప్పుడు ఉంటున్నారు గవర్నమెంట్. గత కొన్ని రోజుల కిందట కురిసిన వర్షాలకు హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు అన్ని మునిగాయని, ఈ నేపథ్యంలో సబిల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధితులకు 36 లక్షల వ్యయంతో కూడిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని సబిల్ ట్రస్ట్ ఫౌండర్ మౌలానా నయీం కౌసర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబిల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. హైదరాబాద్ పట్టణంలో వర్షాభావం వల్ల నిరాశ్రయులైన ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి తమ ట్రస్ట్ ముందుంటుందన్నారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सबील ट्रस्ट महबूब नगर की जानिब से हैदराबाद सैलाब से जो मुतासिर अफराद हैं, जो घराने हैं, उनकी खिदमत में इमदाद पेश करने के लिए चौथे मरहले में हम लोग इंशाअल्लाह हफ्ते के दिन हैदराबाद सफ़र कर रहे हैं। चौथे मरहले में 25 लाख रुपए के अखराजात से 300 से ज़्यादा घरानों में इंशाअल्लाह इमदाद पेश की जाएगी, नगद रकम और सामान की शक्ल में इंशाअल्लाह। हमारा जो पैकेज चल रहा था अब तक, जो गुज़िश्ता 3 मरहलों में हमने पेश किया है, उसमें राशन था, बिस्तर का सेट था, स्टील और प्लास्टिक का सामान था और हर घराने के लिए 1500 रुपये नगद। इस तरह 6000 रुपये का एक पैकेज 200
की तरतीब पर 3 मरहलों में 600 घरानों में हम लोगों ने अल्हम्दुलिल्लाह 36 लाख रुपये की इमदाद पेश की थी 600 घरानों में। अब चौथे मरहले में 300 से ज़्यादा घरानों के लिए हम लोगों ने 25 लाख रुपये का एक पैकेज तरतीब दिया है। इंशाअल्लाह इसमें मुख्तलिफ़ इमदाद की शक्लें हैं। एक तो वही पुरानी शक्ल है राशन, और दूसरा घरेलू सामान के साथ 1500 रुपये नक़द के साथ। ये 250 घरानों में इंशाअल्लाह ये मदद की जाएगी, इमदाद पेश की जाएगी। इसके साथ टेलरिंग कर जो अपने घराने चलाते हैं, अपना गुजारा करते हैं, उनकी खिदमत में सिलाई मशीन पेश की जाएगी। और यतीम और गरीब लड़कियों के निकाह में 15 से 20 हज़ार रुपये की तरतीब का इंशाअल्लाह प्रोग्राम है, वो पेश किया जाएगा। और छोटे ताजिरीन के लिए जो बंडियों पर कुछ बेचते हैं या किराना सामान वगैरह अपने छोटी छोटी दुकानें लगाकर चलाते हैं, तो उनकी खिदमत में इंशाअल्लाह 12 से 15 हज़ार का सामान पेश किया जाएगा। इसी तरह साइकिल टैक्सी मालिकान जिनकी साइकिलें तबाह हो गई हैं या बह गई हैं, उनके लिए 5 से 10 साइकिलें यानी 20 से 25 हज़ार रुपये की साइकिलें उनकी खिदमत में इंशाअल्लाह पेश की जाएंगी। और ऑटो रिक्शा रिपेयरिंग के लिए जिनके ऑटोज़ ख़राब हुए हैं, उनके लिए 5,000 तक की इमदाद इंशाअल्लाह पेश की जाएगी। और सैलाब से जो मकानात मुतासिर हुए हैं, उनकी मरम्मत के लिए 15 से 20 हज़ार रुपये का हमने तय किया हुआ है। इंशाअल्लाह ये भी पेश किया जाएगा। और ठेला बंडी पर जो तिजारत करते हैं, फ्रूट बेचते हैं या फिर तरकारी वगैरह बेचते हैं, ऐसे अफराद के लिए हस्बे ज़रूरत 10,000 रुपये तक की इमदाद इंशाअल्लाह इन लोगों को पेश की जाएगी। तो इस तरह हफ्ते के दिन ये प्रोग्राम हम लोग हैदराबाद में कर रहे हैं। तकरीबन 25 लाख रुपये का इसमें ख़र्च आ रहा है। 300 घरानों से ज़्यादा इंशाअल्लाह इससे इस्तेफ़ादा करेंगे। उनकी खिदमत में हम लोग ये इमदाद इंशाअल्लाह पेश करेंगे। अब तक मैंने अभी तज़किरा किया था, 3 मरहलों में 200 की तरतीब पर 36 लाख रुपये का अल्हम्दुलिल्लाह हमने पैकेज बनाकर 3 मरहलों में 36 लाख रुपये की इमदाद हमने पेश की है। मैं उन तमाम हज़रात का जिन्होंने मोहब्बतों का इजहार किया है, हमारे साथ दुआओं में याद किया है और मशवरे दिए हैं और हर तरह से हमें हिम्मत अफजाई करने की कोशिश की है, मैं उन तमाम की खिदमत में सलाम अर्ज़ करता हूँ और बहुत बहुत शुक्रिया अदा करता हूँ सबका। खुसूसन मेरे भाई जनाब अज़ीज़ धनानी साहब का, जिन्होंने गुज़िश्ता तीनों मरहलों में भी हमारी भरपूर हिम्मत अफजाई की और अपना कीमती सरमाया हैदराबाद के लोगों के लिए हमें इनायत फरमाया था। और आगे के लिए भी मेरी आवाज़ भाई तक पहुंच रही है। हिम्मत अफजाई जैसा उन्होंने गुज़िश्ता भी की है, हम लोग आगे भी उम्मीद रखते हैं, महबूब नगर के शहरियान उम्मीद रखते हैं कि आप आगे भी हमारा ताउन जारी रखेंगे और हैदराबाद के मुतासिरीन या महबूब नगर के लिए और जैसे दूसरे काम आते हैं, इन सब में हमारी हिम्मत अफजाई करने की आगे भी इंशाअल्लाह भरपूर आप कोशिश करते रहेंगे। मैं दुआ करता हूँ, बल्कि हम सब दुआ करते हैं, अल्लाह तबारक व तआला आपको, आपके सारे घराने को खुश रखे, सलामत रखे, दुनिया में भी सुकून और आराम से रखे और आखिरत में भी आपको अल्लाह ताला कदम कदम कामयाबी दे और आपकी तिजारत में खूब बरकत अता फरमाए। मैं मेरे साथी रुफ़क़ा उलमाए किराम हुफ़्फ़ाज़ हज़रात और दूसरे जो मेरे साथी जो हर कदम पर मेरे साथ हैं, रात दिन काम में लगे हुए हैं और हैदराबाद तक मेरे साथ तकरीबन 50 की तादाद में मेरे साथ पहुंचते हैं और काम में लगते हैं। मैं उन तमाम की खिदमत में भी बहुत शुक्रिया अदा करता हूं। अल्लाह मैं तो इसका कोई बदल दे नहीं सकूंगा, अल्लाह ताला इसका भरपूर आप तमाम को अजर दे और इन सब कामों को हमारे असहाब खैर के लिए और हम तमाम के लिए इन कामों को जो है ज़ख़ीरा आखिरत बनाए। భూత్పూర్ మండల ప్రాంతంలోని పెద్ద తండా నుంచి లోక్య తండా వరకు నూతనంగా నిర్మించనున్న రహదారికి సంబంధించి గురువారం స్థానిక నియోజకవర్గ శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి రైతులతో మాట్లాడి స్థల పరిశీలన చేశారు. అందరికీ అందుబాటులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారి నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంబడి భూత్పూర్ మండల ఎంపీపీ కదిరశేఖర్, భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, బాదేపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నారాయణ గౌడ్, నర్సింహులు గౌడ్, సత్యనారాయణ, చంద్రమౌళి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో టాస్క్ ఫోర్స్ సిఐ వెంకటగిరి ఆధ్వర్యంలో కొడంగల్లోని 5 షాపుల్లో దాడులు, 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం. భూత్పూర్ మండల ప్రాంతంలోని పెద్ద తండా నుంచి లోక్య తండా వరకు నూతనంగా నిర్మించనున్న రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.